అడగానే చాలా దూరం నుంచి వచ్చి చక్కగా సరస్వతి స్తుతి చేశారు. శ్రీ విద్యా జానకిరామన్, ధన్యవాదాలండి, కృతజ్ఞతలు. అందరూ వేదిక మీద ఉన్నారు, మరి పుస్తకం రచయిత ఎక్కడున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఆరిపాక ప్రభాకర్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ పరిచయ వాక్యాలు అక్కర్లేదు, కానీ ఆరిపాక ప్రభాకర్ గురించి నేను చెప్పాలి. వైజాగ్ లో మేమిద్దరం ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసాం 92లో కాలేజ్ డేస్ నుంచి. ఆయన మొదటి కథ అర్జున గర్వభంగం బాలమిత్రలో ప్రచురించబడింది. అక్కడి నుంచి ఆయన అర్జున్ లాగే ఈ రంగంలో పోరాడుతున్నారు, విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 100కు పైగా చక్కటి కథలు రాశారు, దాదాపు 1000కి పైగా వ్యాసాలు రాశారు. ఇక నాటక కళారంగాల్లో చెప్పనే అక్కర్లేదు. చిరుజలు చిత్రం నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన ప్రస్థానం మొదలై సినీ రంగంలో ఎంఏ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా తన సేవలు అందించి సీతాయనం చిత్రంతో 3 భాషల్లో ఒకేసారి, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి తన కథని దర్శకులుగా తను పరిచయం చేసుకుంటూ 3 భాషల్లో దర్శకత్వం వహించిన సీతాయనం చిత్రానికి బెస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు అందుకున్నారు కన్నడ పరిశ్రమ నుంచి. అలాగే ఈ చిత్రంలో మరో విశేషం ఉంది, శ్రీ పునీత్ రాజకుమార్ గారు ఈ చిత్రానికి పాట పాడి బెస్ట్ సింగర్ గా కూడా అవార్డు అందుకున్నారు కన్నడలో. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటించిన బెస్ట్ డెబ్యూ హీరో ఆదిత్య శివకుమార్ బెస్ట్ డెబ్యూ హీరోగా కూడా అవార్డు అందుకున్నారు కన్నడలో. ఇలా చాలా చిత్రాలకి స్క్రిప్ట్ గా, రైటర్ గా పనిచేసిన అనుభవంతో తన 30 ఏళ్ల తన జీవితంలో ఎన్నెన్నో తన భావాలన్నింటినీ కలిపి కథా సంపుటిగా వెలువరిస్తున్న మొదటి కథా సంపుటి ఇది భావయామి. ఆయన భావనలన్నీ గుదిగుచ్చి మన హృదయాల్లో చిరస్థాయిగా నిలవడం కోసం ఈ రోజు ఇంతమంది అక్షర బ్రహ్మల చేత ఈ భావయామి పుస్తకావిష్కరణకు ఈ సభని రూపకల్పన చేశారు. శ్రీ ఆరిపాక ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇటీవల విడుదలైన రామం రాఘవం చిత్రకథ సమర్థుడిగా కూడా ఆయన సేవలు అందించారు. ఇలా అందరూ ప్రశంసలు అందుకున్నారు. మరెన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాలని, నిర్మాతగా కూడా మారాలని కోరుకుంటున్నాం. ఇంకొక విశేషం కూడా ఉంది. 2016లో ప్రియమైన అమ్మా నాన్న కట్టు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ ఫిల్మ్ కి నాసిక్ నుండి దాదాసాహెబ్ ఫాల్కే జ్యూరీ అవార్డు కూడా దక్కుంది. అది ఎంతో విశేషమైంది. మీరండి వేదిక మీదకి, పుస్తక రచయిత వేదిక మీదకి రాకపోతే ఎలా? శ్రీ వైవిఎస్ చౌదరి గారికి మీ అందరి తరఫున బిలేట్ బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే సార్. సభకు నమస్కారం. ఈరోజు ఈ సభ ఇంత ఘనంగా జరుగుతుందని అసలు చాలా అద్భుతంగా ఉంది. తనికెళ్ళ భరణి గారికి, మా గురువు గారు వైవిఎస్ చౌదరి గారికి, పిఆర్ శంకర్ గారికి, భరత్కమ్మ గారికి, అజయ్ ఘోష్ గారికి, కదీర్ బాబు గారికి, సుదర్శన్ గారికి, సురేంద్ర కృష్ణ గారికి, అందరికీ, వేమూరి సత్యనారాయణ గారికి, గుర్తులీలు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ బుక్ రిలీజ్ ముందు చేసిన తర్వాత మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా బుక్ ఆవిష్కరణ జరగవలసింది కోరుతున్నాను. అందరి చేతుల మీదుగా. వారందరూ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. మీరందరూ కూడా మీ అరచేతులతో చప్పట్లను ఆవిష్కరిస్తే చాలా అందంగా ఉంటుంది. మేము మంగళవాద్యాలు అవి పెట్టుకోలేదు, ఎందుకంటే మీ అరచేతులు చాలా అందంగా ఉంటాయి, లయబద్ధంగా నాట్యం చేస్తాయి, శృతి శుభ్రంగా ధ్వనులు చేస్తాయి. కాబట్టి మీ కరతాళ ధ్వనులే మంగళవాద్యాలు. అందరి చేతుల ద్వారా పుస్తకం ఆవిష్కరించబడుతున్నంతసేపు మీరు చప్పట్లు మాత్రం కొట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీకు ఇది ఎక్సర్సైజ్. భావయామి అత్యద్భుతమైన కథల సంపుటి. ఇందులో ఒక 2 కథలు సినిమా తీయడానికి కూడా అప్పుడే ఒకరు తీసేసుకున్నారు. మరికొన్ని కథలు కూడా ఉన్నాయి. ప్రభాకర్ గారు ఎన్నో వ్యాసాలు, ఎన్నో కథలు, ఎన్నో రాశారు. కానీ ఈ కథల సంపుటి ఆయన మొదటి పుత్రిక అన్నమాట. అవన్నీ కూడా ప్రచురించి ఉంటే ఈ పాటికి 100 పుత్రికలు 100 పుత్రులు జన్మించి ఉంటారు ఆయనకి.
వెంకట గారు ప్లీజ్ రండి, దయచేసి వేదిక మీద రండి. రండి మీరు కూడా రండి ప్లీజ్. అంటే సాహితీ భరణి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఏం లేదు, నాకు మరో కార్యక్రమం ఉండడం వల్ల నన్ను రిక్వెస్ట్ చేశాను అన్నమాట. అందువల్ల ముందు మాట్లాడి బయలుదేరదామని, అంతే, ఇంకేం లేదు. చాలా సంతోషం. వేదిక మీద ఉన్న అందరూ ఇంచుమించు నా జీవితాన్ని ఏదో విధంగా ప్రభావితం చేసిన వాళ్ళు, పరిచయస్తులు, ప్రతి వాళ్ళతోటి ఇంచుమించు ఒక మంచి సంఘటన నాకు. వేమూరి సత్యనారాయణ గారు, నేను లేడీస్ టైలర్ సినిమా చేస్తున్నప్పుడు నా వెన్నంటి ఉన్నారు. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందుకు వేమూరి సత్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు, నమస్కారాలు. అలాగే మా సుదర్శనం గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చినలాగా అయితే నాకు ఆత్మీయ మిత్రుడు. చాలా ఏళ్ల పాటు మా ఇంటి పైన సాహితీ గోష్ఠిలో ఖచ్చితంగా ఉండే మెంబర్. అప్పుడు మేమంతా దగ్గరగా ఉండేవాళ్ళం. నేను, వీణాపాణి, వేణు, సుదర్శన్, ఇలాగే. కదీర్ బాబు తెలుగు సాహిత్యంలో ఒక ప్రభంజనం అని చెప్పక్కర్లేదు. అతని శైలి చాలా ఆత్మీయంగా ఉంటుంది. ఇలాగా ఇంకా ప్రసిద్ధులైన వాడు చాలా మంది ఉన్నారు. మా సోదరుడు హరివీర భయంకర రూపంతో సినిమాల్లో కనపడుతూ అతి సామాన్యంగా బయట ఉంటాడు. అలాగా చౌదరి గారికి నాకు ఒక ఆత్మీయ అనుబంధం ఉంది. నన్ను పిలిచి మరి అమెరికాలో ఒక సినిమా, రే అనుకుంటా కదా స్వామి, రే సినిమా మేము కలిసి చేసాం. అలాగే ప్రతి వాళ్ళతోటి ఏదో ఒక విధమైన అనుబంధం ఉంది. ఇవాళ ఈ పుస్తకావిష్కరణ, ఈ పుస్తకానికి దీనికి ఖచ్చితంగా ఒక విషయం నేను మాట్లాడాలి. పూర్వం ఒక పుస్తకం ఒక రచయిత ఏదైనా రాసుకున్నాక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్టు నేనే పుస్తకం రాసుకుని, నేనే దాన్ని ప్రింట్ చేసుకుని, నేనే అమ్ముకోవడం కన్నా దౌర్భాగ్యం ఏం లేదన్నాడు. అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి మనల్ని రక్షించిన వాళ్ళు అన్వీక్షకి సంస్థ. చాలా ఆశ్చర్యము, పరమానందము కలుగుతుంది ఈ విషయంలో. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం నేను కూడా నా పుస్తకాలు ఇంచుమించు అన్ని ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఆర్థిక సహాయంతో ఆరంభంలో ఉత్తరోత్తర 4 రూపాయలు సంపాదించాక నేను వేసుకోవడం. అసలు మన పుస్తకాన్ని వేసుకోవడం అంటే అంతకన్నా ఆయన చెప్పినట్టు చాలా బాధాకరం అన్నమాట. ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకుని భజన చేసుకుంటున్నట్టుంది. అబ్బా ఎంత బాగా రాశాడు అని ఎవడైనా. అందుకనే రాజస్థాన్లలో పూర్వం రాజులకు అంకితిస్తా వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు. అట్లా మళ్ళా ఆ సాంప్రదాయం అంటే ఇద్దరు మహి బెజవాడ, వెంకట సిద్ధారెడ్డి తెలుగు పబ్లిషింగ్ రంగంలో ముఖ్యంగా వాళ్ళ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. అది నేను నిలిచిపోవాలి కూడా, ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి.
బోల్డంత డబ్బులు వస్తున్న ఉద్యోగాలు మానుకుని కేవలం భాష మీద ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి వచ్చి మెల్లిగా అసలు నేను పుస్తకాలు పత్రికలే మూసేస్తున్నారు, పుస్తకాలు వేసేవాడు ఎవడూ లేడు, కొనేవాడు లేడు, చదివేవాడు లేడు, ఎంతసేపు ఏ స్థాయికి ఎదిగామా దిగజారేమో తెలియదు. నా అంతటి నేను ఐప్యాడ్ చూస్తూ ఒక దశలో మన పుస్తకం చదువుతూ ఒక దశలో ఇలా అన్నాను, అలవాటు అయిపోయింది ఇలా తోసేయడం పక్కకి, స్లైడ్ చేయడం అలవాటు అయిపో పుస్తకాన్ని కూడా ఇలా అంటున్నా అన్నమాట. అంత పట్టేసిన రోజులు. పుస్తకం పబ్లిషింగ్ ప్రారంభించి మరి ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్నో తెలియదు. ఇవాళ అన్వీక్షకి వాళ్ళు నా పుస్తకం వేస్తున్నారు అంటే ఒక పెద్ద స్థాయి, అంటే నోబెల్ ప్రైజ్ నాకు వస్తుంది అన్నంత ఆనందంగా వాళ్ళు చెప్పుకుంటున్న రచయితలు అంటే బాగుంది. రెండోది మరి వాళ్ళ టైం ఎంత మంచిదో, వాళ్ళు ఆరంభించిన తర్వాత ఇవాళ మనం అనుకుంటున్న పుస్తకాలు చదవడం పెరిగింది. పుస్తక విక్రేతం చాలా లక్షల్లో పుస్తకాలు ఈ మధ్య కుర్రాడు పుస్తకం ఏదో వేశారు వీళ్ళు, అది నేను చదివి, అతను ఫిన్లాండ్ లోనే ఎక్కడో ఉంటాడు, అతని పేరేంటంటే రవి మంత్రి, లక్షల్లో కాపులు అమ్ముడుపోయాయి. అయితే ఇంత అమ్ముడు పోవడానికి రీజన్ ఏమిటా అని నేను ఇక్కడి నుంచి ముంబై పెడుతున్నా ఏదో హిందీ సినిమా యాడ్ కోసం. ఆ పుస్తకం నాకు ఎవరు మా అమ్మాయి కొని గిఫ్ట్గా ఇచ్చింది, నాన్న ఇది చదవండి అని. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి 2 గంటలు చదివేసి దిగాక అక్కడికి ఫోన్ చేశా అతనికి. అతను వేరే దేశంలో ఉంటాడు, ఎక్కడో వేరే అతను చాలా థ్రిల్ అయిపోయాడు. అతను ఏమన్నాడంటే, సార్ ఇది 2 ఏళ్ల క్రితం నేను ప్రింట్ చేసినప్పుడు మీకు పుస్తకం పంపానండి అని ఫోటో పంపి మీకు అందలేదు, ఇవాళ మీరే నాకు ఫోన్ అంటే ఏమిటంటే ఇది అంతటికి కారణం ఏమిటంటే పబ్లిషర్ అన్వీక్షక్ అనేది లేకపోతే ఈ అద్భుతాలు జరిగి ఉండేవి కావు. అంచేత ఒకసారి కాదు 100 సార్లు ఇలాంటి పుస్తక సభల్లో, ఎందుకంటే నాకు ఎవరన్నా పాట పాడుతుంటే ఆ పాట రచయిత పేరు ప్రస్తావించకపోతే నాకు చాలా చివుక్కుమంటుంది. ఎందుకంటే తప్ప అది వాడి జనకుడు తండ్రి. ఆ పాట ఎప్పుడు పూర్తవుతుంది? పాడినప్పుడు. అలాగా ఈ అంచేత మరొక్కసారి ఈ సంస్థ అన్వీక్షక్ అనేది శాశ్వతంగా ఈ తరం తర్వాత ఇంకో తరం ఇలా తరతరాలుగా అన్వీక్షకి శాశ్వతంగా ఉండాలని, ఉంటేనే తెలుగువాడికి కాస్త 4 ముక్కల పుస్తకాలు మిగులుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉండాలని తీవ్రంగా కోరుకుంటూ, ఇప్పుడు భావయామి అతను గతంలో నాకు పుస్తకం తెచ్చి ఇచ్చాడని ఆయన నిన్న చెప్పాడు. మళ్ళీ ఏమంటే గతంలో వచ్చాను సార్ నేను, అప్పుడు నేను మళ్ళా రికలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు, పుస్తకాలు ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ కండిషన్ తీగానే ఇది అన్వీక్షకు ప్రింట్ చేసింది అనగానే చదవబుద్ధి చేస్తుంది, పుస్తకం బాగుంటుంది. సరే మొత్తానికి అతను, సార్ అన్ని చదవలేకపోయినా కనీసం ఒక కథన్నా చదవండి, మీరు ఈజీగా కనెక్ట్ అయ్యేది ఓయి శివుడు అని అన్నాడు. శివుడు ప్రయటగానే కొంచెం నాకు ఏదో మ్యాగ్నెటిక్ లాగా టక్కున సర్లే చూద్దామంటే తిరగేశా. బాగుంది. అంటే శ్రీకాకుళం, అతను వైజాగ్ లో ఉండడం వల్ల శ్రీకాకుళం యాసని బాగా ఉడిసిపట్టుకుని చాలా రియలిస్టిక్ గా ఒక మనం ఊహించని క్లైమాక్స్ వచ్చేలాగా ఒక అద్భుతమైన కథ రాశాడు. అందులో చివరి దశ లాస్ట్ 4 లైన్లు ఏమిటంటే చిన్న షాక్ తిన్నా, ఎందుకంటే నేను రాసిన 4వ శివుడు గలడు అంటూ ముగించాడు అనమాట. నాకు తెలియదు ఆ విషయం. ఏదేమైనా కథ బాగుంది. ఆ తర్వాత సుదర్శనం గారు రాసిన ముందు మాట చదివా. అన్ని 4-5 కథలకి ఆయన సంక్షిప్తంగా దానిలో ఏమేం జరిగిందని ఇచ్చాడు. ఆ తర్వాత అతను చెప్పాడన్నమాట, నేను కథా రచయితనే కాకుండా నేను దర్శకుడిని, సార్ సీతాయనం తీశాను, ఈ మధ్య రామన్ రాఘవన్ చేశాను. సో నిర్మాత, దర్శకుడు, రచయిత ఇలా వివిధ క్వాలిటీస్ తోటి ఇవాళ ఈ స్థాయికి వచ్చి భావయామి అనగారు భావయామి అన్నమాచారి కీర్తనకు వచ్చేస్తుంది. భావయామి చేత ఈ కుర్రాడులో ఉండే అగ్ని, తపన ఇలా పుస్తక రూపంలో బయటికి రావడం, ఇవాళ అతనికి గురువులు లేదా ఇండస్ట్రీలో తారసపడ్డ వాళ్ళు, బాగా సాహిత్య రంగంలో వెలుగొందుతున్న వాళ్ళందరినీ సమీకరించి తీసుకొచ్చాడు. బాగుంది. స్టేజ్ అంతా అంతే. ఈ స్థాయి వాళ్ళు రావడం చాలా అరుదు, ముఖ్యంగా సాహిత్య అభిలాషులు. సో హాల్ కూడా నిండింది కాబట్టి నా మనసు కూడా నిండింది. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉండాలి, మరించి పుస్తకాలు రాయాలి,
ఆ పుస్తకాలు మళ్ళీ అన్వీక్షకి వాళ్లే వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్యదా భావించకండి. నాకు సెలవిస్తే నేను బయలుదేరతా. శుభం భూయాత్. శివోహం. ఒక్క నిమిషం సార్. తనికెళ్ళ భరణి గారికి అత్యవసరమైన ఒక కార్యక్రమం ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి భావయామి వైవిఎస్ చౌదరి గారి చేతుల మీదుగా ఒక జ్ఞాపక బహుకరణ 10 కాలాల పాటు మేము పదిలంగా దాచుకుంటాం. మాలో కూడా శివుడు కలడు అని చెప్పేసి మా ఆరిపాక ప్రభాకర్ చెప్పుకుంటారు. యుగ పురుషుని వీరాభిమాని సత్యనారాయణ చౌదరి గారి చేతుల మీదుగా ఈనాటి ఆత్మీయ అతిథి ఈ పుస్తకావిష్కరణకు ఇచ్చేసిన తనికెళ్ళ భరణి గారికి జ్ఞాపక బహుకరణ మీ అందరి కరతాళ ధ్వనుల మంగళవాద్యాలతో. థ్యాంక్ యూ. రీప్లేనా? థ్యాంక్ యూ సార్. రీక్లాప్, కంటిన్యూస్ క్లాప్స్. అవధాన ధుని శ్రీ సురభి శంకర శర్మ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వారి అనుగ్రహ భాషను చేయవలసిందిగా సవినయంగా కోరుకుతున్నాము. మీ అనుగ్రహ భాషణం, ఆశీర్వచనం. ఇంకొకటి ఉంది చివర్లో ఇస్తారా? అంటే ఇప్పుడు మాట్లాడితే ఆత్మీయ మిత్రుడు శ్రీ ఆరిపాక ప్రభాకర్ గారు, అసలు పుస్తకానికి ఆ టైటిల్ పెట్టగానే నేను చాలా ఆనందపడ్డాను. భావయామి. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు గట్టిగా. కథ ఇందాకనే ఆత్మీయులు తనికెళ్ళ భరణి గారు చెప్పారు. కథన శైలి, అలాగే ఈ రోజుల్లో పుస్తకాలు చదవడం అనేది తగ్గిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో దీన్ని ఆవిష్కరించగలుగోవటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అందుకు అభినందనగా ఒక చిన్న మాట చెప్తున్నాను. కాలము నిల్వబోదు క్షణకాలము, మృత్యువు చేతిలోని కూజాలము, నిల్వచాలని నిజాలము, ఎప్పటికేమో చెప్పగా చాలము, కాన ఇందుకిక జాలము. కాలము విలువ తెలుసుకొని కాల నిబద్ధత అంటే కథకి కథ, కథనము, సమయము, సందర్భము, సరళత్వం, జనాలకి వీటిని పదము యొక్క రంగు, రుచి, వాసన ఇది త్రివర్ణ పతాకంలాగా, త్రిపథకలాగా తన రచనలో చొప్పించేవాడు మా మిత్రుడు ఆరిపాక ప్రభాకర్ గారు. వారికి ఒక చిన్న పద్య సమర్పణ చేసి నేను ముగిస్తున్నాను. పదము రంగు రుచులు బాగుగా పసిగట్టు, పదము రంగు రుచులు బాగుగా పసిగట్టు, ప్రజల నాడి బట్టి రచన గట్టు, ప్రజల నాడి బట్టి రచన గట్టు, కథన శైలి హృదుల కమనీయమై పట్టు, కథన శైలి హృదుల కమనీయమై తట్టు, ఆరిపాక రచన, ఆరిపాక రచన అంతే మెట్టు, ఆరిపాక కథలకంతే మెట్టు. నమస్తే, ధన్యవాదాలు. చక్కటి పద్యం సార్. పద్య సమర్పణకి ధన్యవాదములు. అరువీర భయంకర అనగానే అత్యంత మృదు వీరశంకర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే ట్విస్ట్ సార్. మీ డైరెక్షన్ లో ఆయన యాక్టింగ్ లోనే ట్విస్ట్ ఏంటి, నా వ్యాఖ్యానంలో కూడా ట్విస్ట్ ఉంటుంది.